జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా లాలా చెరువు రవాణా శాఖ అధికారి కార్యాలయం నుంచి 200 ద్విచక్ర వాహనాలతో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి DLSA చైర్మన్ గంధం సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని గంధం సునీత పిలుపునిచ్చారు. ర్యాలీ ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ బ్యాంకులు, రోటరీ క్లబ్, హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థల ద్వారా సేకరించిన 550 హెల్మెట్స్ పంపిణీ చేశామన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. DTO M. సురేష్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. వాహనాలు నడిపే వరకు నిర్లక్ష్య ధోరణి విడనాడి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించడంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో DLSA సెక్రటరీ K. ప్రకాష్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు CH సంపత్ కుమార్, G. రామనారాయణ, M. రమణి కుమార్, AMVIPVV D. సాయి కుమార్, హోంగార్డులు, వైద్యురాలు డాక్టర్ P. మాధురీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి RTO గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. హెల్మెట్స్ వాడడము, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము, మైనర్స్కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వీలర్స్ దగ్గర నుండి అలాంటివి 4 వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము, అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు అయినా కానీ 2 వీలర్స్ ఇవ్వకుండా ఉండడము, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి నెక్స్ట్ అందరూ జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్ళడం చాలా సంతోషదాయకం. ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి, జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయకం. మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి వారు కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటువంటి నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా, ఇది ఎవరో చెప్తే చేసేది కాదు, మనంతరం మనం కలిగి మనం హెల్మెట్లు ధరించాలి. కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం. ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి. వీడి అందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలకి రక్షణ కల్పించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ